వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. విత్తనాల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పచ్చి రొట్టె విత్తనాల కోసం జగిత్యాల జిల్లాలోని మల్యాల, నూకుపల్లిలో ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్లో నిలబడలేక ఆధార్ పాస్బుక్లను లైన్లో ఉంచారు. కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. విత్తనాల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పచ్చిరొట్ట విత్తనాల కోసం జగిత్యాల జిల్లాలోని మల్యాల, నూకపల్లిలో ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్లో నిలబడలేక ఆధార్ పాస్బుక్లను లైన్లో ఉంచారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. వైపు తీవ్ర ఎండ ఉన్నప్పటికీ ఉదయం 6 గంటల నుంచే రైతన్నలు దాదాపు 11 గంటల వరకు బారులు తీశారు. ఎందుకంటే జిలుగు అలాగే పచ్చిరొట్టె విత్తనాలు ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి అంశం. ఈ క్రమంలో మల్యాల అలాగే నూకపల్లి టీఏసీఎస్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు రావడం జరిగింది. అయితే నూకపల్లి ట్యాక్స్కి సంబంధించి దాదాపు 1000 మందికి విత్తనాలు ఇప్పటికిప్పుడు అవసరం ఉండగా కేవలము 300 బస్తాలు మాత్రమే రావడం జరిగింది. ఈ క్రమంలో మిగతా 700 మంది రైతులు ఉదయం 6 గంటల నుంచి బారులు తీరి కూడా ఇప్పుడు వాళ్ళు వెనుదిరిగారు. పూర్తి స్థాయిలో ఎండ ఉండగా ఈ క్రమంలో వారు చెప్పులు అలాగే ఆధార్ కార్డు పాస్బుక్లు కూడా ఉంచడం జరిగింది. ఎందుకంటే తీవ్రమైన కొరత ఏర్పడినట్టు ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే పూర్తిగా ఇటు పోతారం పిఎస్సిఎస్ కి సంబంధించి కేవలము 100 బస్తాలు మాత్రమే రావడం జరిగింది. దాదాపు 1500 నుంచి 2000కు పైగా బస్తాలు అవసరం ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు కేవలము 100 రావడంతో రైతులంతా కూడా వెనుదిరిగి వెళ్ళినటువంటి పరిస్థితిగా మల్యాలు అలాగే పోతారం, నూకపల్లి, ఇక జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా జిలుగు విత్తనాలు అలాగే పచ్చి రొట్టెకి సంబంధించి కూడా పూర్తి కొరత ఏర్పడింది. మరి అధికారులు మాత్రము ఉన్నాయి, అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాయి, రైతులకు ఎప్పటికప్పుడు అందిస్తున్నామని చెప్పినట్టు కూడా అది క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదు. మరి గతంలో ఉన్నటువంటి సమస్య ఇప్పుడు మాకు గుర్తుకొస్తుంది అనేటువంటిది రైతులైతే చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం 4 గంటల నుంచి క్యూ లైన్ లో ఉన్నప్పటికీ బస్తాలు ఇవ్వకపోవడము, అలాగే లైన్ లో వేచి ఉన్నప్పటికీ కూడా వారి సమయం వచ్చినప్పటికీ కూడా అప్పటికే స్టాక్ అయిపోయిందని చెప్పడంతో రైతన్నలు నిరాశగా వెనుతిరుగుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి త్వరగా అందజేస్తారా, లేకపోతే రైతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని మాత్రం మనము చూడాల్సి ఉంది. సతీష. రైట్, థ్యాంక్ యూ సందీప్.